అలా జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష. అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోల్చారు కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 60 సంవత్సరాల పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగాని ప్రాజెక్టులు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం చాటు తీసింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చిండ్రు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష. ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయంలో ప్రారంభమైనాయి, ఎవరి హయంలో పూర్తయినాయి, ఎవరు అన్యాయం చేసిండ్రు. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మనుండి అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో. లెక్కలతో సహా నిరూపించడానికి నేను, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈరోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 TMC ప్రతిరోజు 10 TMCలు
60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 టీఎంసీలు వెనుక నుంచి వెనకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది.